ओम अस्मद्गुरुभ्यो नमः हरिः ओम श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यम् नीलागङ्गस्तनगिरिजटे सुप्तमुद्बोध्य कृष्णं पाराढ्यं स्वं श्रुतिसदशिरसिद्धमध्यापयन्ति स्वोच्चिष्टायां सजनिललितं यावलात् उत्तमन्ते गोदानस्येनमिदं भूय एवास्तु भूयः वन्दे वेदान्तकर्पूर चामीग्रकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम् श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्ली श्रीरङ्गराजहरिचन्दन योगदृश्या साक्षात् क्षमां करुणय कमलामिवान्या गोदामनन्य शरणं प्रपद्ये गोदामनन्य शरणं प्रपद्ये अस्मद्गुरुभ्यो नमः గోష్ఠిలో వేయించేసినటువంటి భగవద్ బంధువులందరికీ కూడా స్వరూపాత్మకంగా దాస్వామి తెలియజేసుకుంటూ పవిత్రమైనటువంటి ధనుర్మాసం మార్గళి మాసం తిరుప్పావై వ్రతంలో ఈ రోజున మనం 5వ రోజు చేరుకున్నాం. 5వ పాసురాన్ని మనం తెలుసుకునే ముందు నిన్నటి పాసురంలో కొన్ని విశేషాలను మనం సేవించి ఆ తర్వాత 5వ పాసురం యొక్క అవతారికను సేవించి యథాశక్తి 5వ పాసురంలో ఏ విశేషాలు ఉన్నాయో వాటిని మనం సేవించే ప్రయత్నం చేద్దాం. దాసుడు ఇందాక పఠించినటువంటి గోదా మంగళ శ్లోకం ప్రార్థనా శ్లోకంలో శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పం సాక్షాత్ క్షమా కరుణయ కమలామివాణ్య. గోదాదేవి ఎవరు? భూదేవి అంశ కదా. గోదాదేవి భూదేవి అంశ అవటం వల్ల సాక్షాత్తు క్షమ కోరుకు. కరుణ, ఆ కరుణలో ఎలాంటిది? మహాలక్ష్మి అంటాడు. కాబట్టి మీరు గమనిస్తే చలి తగ్గిందా లేదా? చలి తగ్గిందా లేదా 2 రోజుల నుంచి? అవతారిక రోజు ఎట్లా ఉంది? చలి చాలా ఎక్కువ కదా. సో తగ్గించాలి. కాబట్టి కరుణ ఉంది, అమ్మవారిని కరుణించింది. మనం తరించడం కోసం భగవానుడు ఏర్పాటు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి మాసం మార్గశీర్షం. మార్గాలలో తలమానికమైనటువంటిది. మార్గము అంటే ఉపాయము. భగవంతుని చేరుకోవడకు కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఆయాస సాధ్యములు, అంటే కష్టపడి సంపాదించుకోవలసినవి సాధ్యములు అంటారు. కానీ సిద్ధమైనటువంటి ధర్మం ఒకటి ఉన్నది, రెడీమేడ్. వాళ్ళందరికీ రెడీమేడ్ అంటేనే బాగా ఇష్టం ప్రతి. సో రెడీమేడ్ సిద్ధంగా ఉన్నటువంటి వస్తువు ఏమిటి? ఉపాయము భగవంతుడే. దాన్ని సాధించడం కోసం వేరే వేరే ఏదో ఉపాయాల వైపు పరిగెట్టి ఆయాసపడి ఫలం వస్తుందో రాదో అని కంగారపడక్కర్లేదు. సిద్ధోపాయం ఒకటి ఉన్నది అని ఉపనిషత్తుల్లో రహస్యంగా చెప్పబడింది. పైకి ఇవన్నీ చెప్పారు, రహస్యంగా వాటిని చెప్పారు. ఆ రహస్యంగా చెప్పిన దాన్ని సదస్యం చేసింది గోధుమ. సదస్యం అంటే ఏంటి? పబ్లిక్ చేయడం అంటారు. రహస్యం అంటే ఏంటి? జాగ్రత్తగా సీక్రెట్గా పెట్టడం అంటారు. ఆ రహస్యాన్ని సదస్యం చేసింది గోధుమ. ఏం చెప్పింది? కలియుగంలో మనం తరించడానికి మార్గం భగవన్నామ సంకీర్తన. అది మనల్ని తరింపజేస్తుంది అనే విషయాన్ని, ఏదో చాలా విషయాలు 1-2 సార్లు చెప్పినా కూడా మనసులో ఉంచుకోవడం చాలా కష్టం. అనేకమైన వృత్తాంతాలు, అనేక వృత్తాంతాలు, జరిగిన విషయాలు, దృష్టాంతాలు, ఉదాహరణలు, ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు మనసులో మనకు గట్టి అధ్యవసాయం వస్తుంది. అధ్యవసాయము అంటే స్ట్రాంగ్ బిలీఫ్, గట్టి నమ్మకము, అధ్యవసాయము అంటారు. అలా గోధమ్మ చెప్పిన విషయాలు సులభంగా అర్థమయ్యే రీతిలోనూ ఉన్నాయి. అలాగే ఉపనిషత్తుల్లో గంభీరంగా చెప్పిన విషయాన్ని చాలా హేళగా అవలీలగా చెప్పేస్తుంది, ఏం కష్టపడకుండా. అది ఒక్కొక్క పాత్రలో మనం వాటిని అనుభవిస్తూ మనకు తెలుస్తుంది. నిన్నటి రోజున ఏం చెప్పుకున్నాం? ఆడిమడే కన్నా. ఈ పాత్ర యొక్క గొప్పతనం ఏమిటి అని తెలుసుకునే ముందు మొట్టమొదటి పాత్రలో ఈ వ్రతం చేయడానికి అధికారులు ఎవరో చెప్పింది. ఎవరండి అధికారులు? అందరూ భగవాన్ని పొందాలి
భగవంతుని కళ్యాణ గుణాలను ఆస్వాదించాలన్న ఆశ ఉన్న ప్రతి ఒక్కరు. గోదాగ్రజర్ అని రామానుజులకు పేరు. ఎవరికి పేరు? భగవద్ రామానుజులు. వారు కూడా అంతే హుషారుగానే ఉన్నవారు. అందుకే కదా స్వామినారాయణ పెరుమాళ్ దగ్గరికి వెళ్ళి ఆ గోపురం దగ్గరికి వెళ్ళి ఆశ 7 వరకు వెళ్ళా ఆసన వాళ్ళని భగవంతుని పొందొచ్చు అని అష్టాక్షరం యొక్క వైభవాన్ని తెలియజేశారు భగవద్ రామానుజులు. రెండవ భాషలో ఈ వ్రతంలో అవగాహించిన తర్వాత మనం ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అని చెప్పి. మూడవ భాషలలో ఈ వ్రతంలో అవగాహిస్తే మనకు కలిగేటువంటి పంట పాడి సమృద్ధి ఎలా ఉంటుందో వివరించింది. ఓంగి ఉలహడంగా ఉత్తమాన్ని పేర్కొంది. నాలుగవ భాషలలో పరమాత్మని ఆశ్రయించినటువంటి వారి యొక్క గొప్పతనం ఏంటో తెలియజేసింది గోధుమ. పరమాత్మను ఎవరైతే ఆశ్రయిస్తారో పరమాత్మే సర్వస్వం అనుకునేవారు భాగవతోత్తములు అనబడతారు. ఎప్పుడూ ఆ ధ్యానంలో ఉండేవారు. అలాంటి వారికి దేవతలు ఎలా సహాయం చేస్తారు? దేవతలు మాత్రమే కాదు, మిగతా వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళని చూసి అన్న విషయాన్ని మనకు ఒక ప్రమాణం ద్వారా చెప్పారు. ద్రవంతి దైత్యాహ ప్రణమంతి దేవతాహ నశ్యంతి రక్షాంసి అపయాంతి చారయ యత్ కీర్తనాత్. ఎవరిని కీర్తిస్తే దితిపుత్రుడు దైత్యులు అనబడతారు. మనకు హాని చేయాలని వచ్చిన వాళ్ళు నీరు కారిపోతారు, అంటే వాళ్ళ ప్రభావం మన మీద ఏమీ ఉండదు అంటారు. ప్రణమంతి దేవత, దేవతలు నమస్కరిస్తారు అంటారు. తర్వాత నశ్యంతి రక్షాంశ, రాక్షసులు నశించిపోతారు. గూఢచారులు ఎవరైనా ఉంటే వాళ్ళ పనులు అవవు, తిరిగి వెళ్ళిపోతారు. అంటే ఏ తర్వాత ఏం చెప్పారు? భాగవతత్వములకు ఎవరు ఏ హాని చేయలేరు సరికదా, దేవతలే వీళ్ళకి నమస్కారం చేస్తారు అనే విషయాన్ని నాకు చెప్తుంది. మార్గంలో వ్రతం చేయాలనుకుంది కాబట్టి ఓ గంభీరమైన స్వభావం కలవాడా, ఓ వర్షదేవుడా, నువ్వు ఎలా వర్షించాలి అనే విషయాన్ని చక్కగా మన పూర్వాచార్యులు వ్యాఖ్యానం చేస్తూ ఒక చీటీ రాసిచ్చేసింది గోదమ్మ అంటారు. ఒక చీటీ రాసిచ్చేసింది అంటే ఒక స్లిప్ రాసిచ్చింది అని అంటారు. వరుణదేవుడు అడుగుతున్నాడు, నేను మర్చిపోతానేమో, ఎలా ప్రయోగం బలి చెప్పమ్మా అంటే, ఇలా నువ్వు ఆడి అంటే గంభీరమైన స్వభావం అని అర్థం చెప్పుకోవాలి. ఆడి అంటే గుండ్రమైన అర్థం, వలయాకారంలో అర్థం. అలా వలయాకారంగా మేఘాలు ఏర్పడి వలయాకారమైనటువంటి మేఘాలు నల్లటి మేఘాలు అవి చక్కగా వర్షించాలి. ఎలా వర్షించాలి? ఏదో భీకరంగా పడిపోయి ఒక గుంటలో కూడా నీళ్లు లేకుండా అలా కూడా కాదు, ఎక్కడ చూసినా బురద అలా కూడా కాదు. చక్కగా ప్రాంతంలో అన్ని చెరువులు దొరువులు కుంటలు నిండేట్టుగా సమృద్ధిగా ఉంటాయి. ఒకసారి వర్షం వచ్చి 9 రోజుల పాటు ఎండ, మళ్ళీ 10వ రోజు మళ్ళీ వర్షం, మళ్ళీ 20వ రోజు వర్షం, 30వ రోజు వర్షం, అలా ముమ్మారు. తమిళ భాషలో ఈ భాషలో కూడా వర్షదేవుడికి ఆజ్ఞాపిస్తుంది. ఎక్కడన్నా మనం అంటే చక్కగా నీటిని బాగా పీల్చుకొని కదా, అయిపోయిన నీటిని పీల్చుకుంటే తెల్ల మేఘాలు ఉంటాయి, వాటి నుంచి నీరు ఎక్కువగా రాదు. ఎలా పీల్చుకోవాలి? లోపల వరకు వెళ్ళి పుక్కు ముఖంతో కొడాలి, నోటి ద్వారా బాగా సముద్రం మధ్యలోంచి నీటిని తీసుకుని ఒక్కసారి ఆర్క్ గర్జించి ఏరి పైకి వెళ్ళి. నీ వర్ణం ఎట్లా ఉండాలి, నీ రంగు ఎట్లా ఉండాలి? మేఘవర్ణుడా ఊడి ముదల్వన్ ఉరువంబోల్ మేఘ, అండాది కాలాది సకల పదార్థాలకు ముందున్నవాడు ఒకడు ఉన్నాడే, అప్పుడు వాడి శరీరం లాగా ఉండాలి. అంటే ఎవరు వాడు? ప్రశ్న. నీలమేఘ ఎవరైనా? శ్రీమన్నారాయణ. కాలాది సకల పదార్థాలకు ముందుగా అనుకుంటున్నాడు. ఆయనే సముద్రవర్ణుడు అని పిలువబడతాడు, ఆయనే నీలిమేఘ శ్యాముడు అని కూడా పిలువబడతాడు. తెల్లటి వర్ణం. మొదలాడు వారు ఒక భాషలో చెప్తారు, ప్రధానమైన దేవతలు ఉన్నారంటే ఒక ముగ్గురు, వాళ్ళకన్నా ముందున్నవాడు ఒకడు ఉన్నాడు. முதலாவார் மூவரே అమ్మూవరుళ్ళుం முதலாவார் మూరి నీర్ వಣ್ಣన్. ప్రధానమైన దేవతలు ముగ్గురే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాళ్ళకన్నా ముందు మూవరుళ్ళు முதலாவார், ఆ ముగ్గురి కన్నా ముందున్నవాడు మూరి నీర్ వಣ್ಣన్, సముద్రవర్ణుడండి. సముద్రవర్ణము కలిగినవాడు శ్రీమన్నారాయణ. అంటే ఏంటి? చతుర్ముఖ బ్రహ్మ నాభి కమలంలో నుంచి అవతరించక మునుపు శ్రీమన్నారాయణ యొక్క దేహం ఎట్లా ఉందో ఆ రంగును తీసుకోవాలయా. ఏమిటి ఇందులో విచిత్రం అంటే, సాధారణంగా ఒక పిల్లవాడిని కనే ముందు స్త్రీ
గర్భంలో దాల్చినప్పుడు ప్రసవానికి ముందు ఒక రకమైన శరీర కాంతి ఉంటుంది వారి శరీరంలో కదండి. మనకు భాగవతంలో దేవకి యొక్క గర్భాన్ని స్తుతించడం మనకు కనబడుతుంది. దేవదేవుడు నారాయణుడు శ్రీమన్నారాయణుడు దేవకి గర్భంలో ఉన్నాడు కదా. ఉన్నప్పుడు ఇంద్రాది దేవతలందరూ వచ్చి ఆ కారాగారంలో దేవకి గర్భాన్ని పొగుడుతారు. ఎక్కడ కనపడదు, భాగవతంలో ఉంటుంది అనమాట. ఎందుకు? ఆ గర్భం పరమాత్మను మోసినటువంటి గర్భం కాబట్టి స్తోత్రం చేశారు. ఆ సమయంలో పోతన గారు వ్యాస మహర్షి అద్భుతంగా, వ్యాస మహర్షి సంస్కృతంలో, పోతన గారు తెలుగులో అద్భుతంగా వర్ణిస్తారు. దేవకి దేవి మీద ఒంటి మీద ఉన్న కేశభాషాలతో సహా ఇలా మెరుస్తున్నాయి ఆ దేహంలో కాంతి అంతా కూడా. ఎందుకంటే ఒక సంతానం రాబోతుంది కదా, ఆనందంతో అనమాట. ఇప్పుడు ఈయన కూడా చతుర్ముఖ బ్రహ్మను సృష్టించబోతున్నాడు. నాభి కమలంలో నుంచి బ్రహ్మను సృష్టించబోతున్నాడు. ఆ ఆనందంతో శరీరంలో ఒకలాంటి చక్కగా మెరిసే కాంతి. నువ్వు అటువంటి కాంతి నువ్వు పొందాలి. సాధారణంగా మనం అంటాం, ఎవరండి అమ్మాయి? మా అమ్మాయి అండి. ఎవరు? మా అబ్బాయి అండి. మనకన్నా మగవాళ్ళు మనం అంటాం, మనకన్నా అంటే కనీసం ఆడవాళ్ళు. ఆ ఫెసిలిటీ నారాయణకి ఒక్కడికే ఉంది. నారాయణకి ఒక్కడికే ఆ ఫెసిలిటీ ఉంది. నా కొడుకు నేను చెప్తున్నా ఫెసిలిటీ కదా. ఆయన గర్భంలో నుంచి పదులుచున్నవాడు పద్మంలో నుంచి. అటువంటి రంగును నువ్వు తీసుకోవాల్సిమా. ఇప్పుడు ఆ నల్లటి వర్ణాన్ని తీసుకోవాలి. అలాగే చక్రంలాగా మెరవాలి, శంఖంలాగా ఉరమాలి. మళ్ళీ శంఖంలాగా ఉరమాలి అంటే సఘోష ధార్త రాష్ట్రాన్ని హృదయాన్ని యథారయతనట్టుగా మహాభారత యుద్ధంలో ఒక్కసారి ఊదితే అందరు గుండెలు అదిరిపోయేట్టుగా అలా కాదయ్యా. అలా కూడా వినపడుతుంది. పరమాత్మ శంఖాన్ని ఊదినప్పుడు శత్రువులకేమో గుండెలు అదిరిపోయేట్టుగా వినపడుతుంది, ఆశకులకేమో శ్రావ్యంగా వినపడుతుంది. ఎలా గుర్తుందండి ఒకటే దాంట్లో, ఒకటే శబ్దంలో రెండోగా ఎలా గుర్తుంది అంటే మళ్ళీ మనం మొట్టమొదటి భాషలోకి వెళ్ళాలి. మొట్టమొదటి భాషలో కతిర్మతియం పోల్ ముహత్తాన్ నారాయణనే నమత్యే పరే తరువాన్ అని చెప్పింది కుదరదు. కతిర్మతి అంటే అర్థం ఏంటి? సూర్యచంద్రులు లాంటి కళ్ళున్నవి అని చెప్పారు. విశసూక్తంలో ఏముందో అదే చెప్పారు కదా. చక్షో సూర్యో అజాయత. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. మరి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అంటే ఒక కన్ను ఏమో చాలా బ్రైట్గా ఉంది, ఒక కన్ను ఏమో డిమ్గా ఉంటే అందంగా ఉంటుందని చూడటానికి అందంగా ఉండదు కదా. మరి గోదావరి ఎందుకు ఆ మాట చెప్పింది అంటే శత్రువుల పట్ల, రాక్షసుల పట్ల చూడడానికి కూడా దుర్నిరీక్షమైనటువంటి ఒక చూపు, అసురుడు లాంటి కన్ను. ఆశితుల పట్ల చల్లటి నేత్రంగా చంద్రుడి లాంటి కాంతి. చంద్రుడికి సహజంగా కాంతి లేదు. మరి చంద్రుడికి కాంతి ఎట్లా వచ్చింది? సూర్యుడి కాంతి పుచ్చుకొని ఆయన ప్రకాశిస్తున్నాడు కాబట్టి చల్లగా ఉంది. సో అలా ఒకటే సమయంలో వేరు వేరు గుణాలు ప్రదర్శించేటువంటి మనం శ్రీమన్నారాయణ అనుకుంది. అలా నువ్వు ఉరమాలి. ఆ తర్వాత ఇంకా చెప్పింది శార్గం ఉదయిత శరమడైపోల్. శ్రీమన్నారాయణ యొక్క ధనుసు పేరు శార్గము. దాని నుంచి కొట్టే బాణాలాగా ఎలా ఉంటుందట? అసలు ఆ ధనుర్బాణం ఎట్లా ఉంటుందో అనేది పెరియాల్సిన బిళ్ళే వర్ణిస్తారు. చేతిలో ధనస్సు దానికి ఎప్పుడు పని ఉండదు, ఎప్పుడో ఒకసారి పని ఉంటుంది అనమాట. శంఖానికి కూడా ఎప్పుడో ఒకసారి, చక్రానికి మధ్య మధ్యలో రాక్షసుల సంబంధించిన రావడం. ఇది వాడటం తక్కువ శ్రీమన్నారాయణ, ఎప్పుడో ఒకసారి. అది ఎట్లా ఉంటుందట అంటే చాలా అద్భుతంగా వర్ణిస్తారు. పాములు పట్టేవాళ్ళు ఉంటారు చూసారా, ఆ పాములు పట్టుకొని బుట్టలో పెడతారు. వాడికి 3-4 రోజుల పాటు ఆహారమే పెట్టేవాడు. బాగా ఆకలితో ఉంటుంది. ఒక్కసారి మూర్తిగానే బుస్సుని పైకి వేస్తుంది చూసారా. అలా ఏ పని చెప్పకపోవడం వల్ల ఎప్పుడెప్పుడా అని చూస్తుంటుంది ఆ సార్గం. ఆ శ్రీమన్నారాయణ ఒక్క బాణం వేస్తే చాలు, ఒకటికి 1,00,000 బాణాలు పడిపోతాయి. ఒక బాణం వేస్తే 1,00,000 పడిపోతుంది అనమాట. సినిమాలు అంటారు, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్తున్నానంటే అది శ్రీమన్నారాయణ ఈయన ఒక్క బాణం వేస్తే 1,00,000 బాణాలు పడిపోతాయి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వేయాలని చూస్తుంది. అగో అట్లా సార్గం నుంచి వచ్చేటువంటి బాణాలాగా ధారలుగా కురియాలి. నీ ఔదార్యాన్ని ఏమాత్రం దాచవకు సుమా. బాగుందండి. శ్రీమన్నారాయణుడు సారంగం పట్టుకొని బాణాలు వేయడం మనం ఎప్పుడు చూసాం కనుక తెలియదు. త్రేతాయుగంలో ఆ శ్రీమన్నారాయణుడే శ్రీరాముడిగా వచ్చినప్పుడు దండకారణ్యంలో ఉన్నారు. పంచవటి క్షేత్రంలో లక్ష్మణుడు, సీతాదేవి ఉన్నారు. శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ వచ్చి రాముడు చూసి మోహించింది. అందులో పెద్ద విశేషం ఏం లేదు. ఎందుకంటే శరీరం పైన కొంచెం కూడా మాంసము కండ లేనటువంటి గురువులు మహర్షులు సంసారాన్ని త్యజించి ఎప్పుడూ అడవుల్లో ఉండి పరమాత్మ ధ్యానం చేసే వాళ్ళకి ఏ కోరిక ఉండదు కదండి.
రక్తమాంసాలతో ఉండి రజోగుణం తమోగుణ ప్రాంతాలు తీసుకోవడానికి కోరికలు ఉంటాయి. వాళ్ళు కందమూలాలు తినేవాళ్ళు, ఎటువంటి కోరికలు ఉండవు. అటువంటి కోరికలు లేని వాళ్ళు కూడా రాముని చూసి మోహించారు. అందుకే రామో రమేతాం శ్రేష్ఠ, ఆనందింపజేసే వాళ్ళలో శ్రేష్టమైన వాడు రాముడు అన్నాడు. రమంతే అస్మిన్ యోగిన ఇది రామ అన్నాడు. యోగులు కూడా ఎవరి యందు రమిస్తారు, రమించడం అంటే ఆనందించడం అంటే ఎవరిని చూస్తే కోరిక కలుగుతుంది. అసలు కోరిక కలగడానికి ఆస్కారమే లేనటువంటి జీవన విధానాన్ని కలిగిన వారు ఋషులు. అలాంటి వారికి కూడా కోరిక కలుగుతుంది శ్రీరాముడిని చూస్తే. చంద్రకాంతారణం రామం అతీవ ప్రియదర్శనం రూప ఔదార్య గుణై పుంసా దృష్టి తాప. నిండు చంద్రుడిని చూస్తే ఆహ్లాదం, శ్రీరాముడి యొక్క ముఖము అంతకన్నా ఎక్కువ ఆహ్లాదకరంగా ఉంటుందట. అలా ఉన్నటువంటి శ్రీరాముడు రసంతికి నడుచుకుంటూ వస్తుంటే చూసేవాళ్ళ యొక్క చూపుని మనస్సుని లాగేసుకుంటాట, అయస్కాంతంగా పుంసాం అన్నారు. దీనికి 2 రకాల అర్థాలు చెప్పారు. పురుషులను కూడా మోహించేటువంటి సౌందర్యం ఉంది రాముడిది అన్నాడు. అంటే పురుషులు కూడా మోహిస్తారంటే స్త్రీలు మోహిస్తారని మనకి ప్రత్యేకంగా చెప్పాలండి అవసరం లేదు కదా. సాధారణంగా ఒక పురుషుడి యొక్క అందాన్ని ఒక పురుషుడు పొగడడు, ఒక స్త్రీ అందాన్ని స్త్రీ పొగడదు. అలాంటిది ఒక స్త్రీ అందాన్ని చూసి స్త్రీయే పొగిడింది అంటే ఎంత గొప్పది. అలాంటి పురుషుడిని చూసి పురుషులే ఆకర్షింపబడ్డారు అంటే స్త్రీల గురించి మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు అని అంటారు. ఒక అర్థం. రెండో అర్థం, ఇక్కడ పుంసాం అంటే పురుషులను కాదండి, జీవం ఉన్న ప్రతిదీ అంటారు. జీవం ఉన్న ప్రతిదీ, పురుషుడు, స్త్రీలు, చెట్టు, చేమ, జింక, కుక్క, నక్క, పక్షి, ప్రతీది. వేర్ ఈస్ ద ప్రూఫ్? ఎట్లా చెప్తున్నారు మీరు? చెట్టు, పుట్ట, జింకలు కూడా శ్రీరాముడిని చూస్తే ఆనందపడతాయి అని అంటే సీతాదేవి ఎత్తుకొని పోయిన తర్వాత సీతే అని రాముడిని తిరుగుతూ ఉంటే అక్కడంతా కూడా జంతువులు కూడా చూసి ఏడుస్తూ ఉంటాయి. అయోధ్య నుంచి రాముడు వెళ్ళిపోయిన తర్వాత చెట్లు మాడిపోతాయి, దూడలు వెళ్ళి పాలు తాగవు, ఏరువుల పిల్లలు దగ్గరికి వెళ్ళవు. ఇంకొక చోట ఎప్పుడైతే హనుమంతుల వారు సీతమ్మని కలిశారో అప్పుడు సీతాదేవి ఉండి అసలు వానరులకు మీకు ఎట్లా జరిగిందా ఫ్రెండ్షిప్ చెప్పండి ఒకసారి, అసలు రాముడు చెప్తాం నిజంగా నీకు తెలిస్తే రాముడి గురించి వర్ణించు. కథ మూహు కథం బాహు కథం ఊరు, ఆయన బాహులు ఎట్లా ఉంటాయి, ఆయన తొడలు ఎట్లా ఉంటాయి, ఆయన దివ్యమాల విగ్రహం ఎట్లా ఉంటుంది చెప్పు కాస్త అంటే ఆంజనేయ ఎక్కడ స్టార్ట్ చేశాడండి? రామ కమలపత్రాక్ష సర్వసత్త మనోహర. శ్రీరాముడు కమలపత్రాక్షుడు, విప్పారినటువంటి కమలం వంటి కన్నులు కలవాడు, సర్వసత్త మనోహర. ఒక వస్తువు సత్త అంటే భూ సత్తాయామని ధాతు. సత్తా అంటే ఉనికి కలిగిన వస్తువు అని అర్థం. ఒక వస్తువు ఉంది అంటే అలా ఉన్న ప్రతి వస్తువుకి ఆనందం కలిగించేవాడు. దీనికి మైకు, బ్యాగు, టేబుల్ ప్రతిదానికి రాముడు చూస్తాడు. సర్వసత్త మనోహర, అంతటి ఆనందాన్ని చేకూర్చేవాడు. కాబట్టి ఇంతమందికి ఆనందం చేకూర్చేవాడు, ఇంతమంది చూస్తే మోహించేవారు. సూర్పడాక మోహించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ వెళ్ళినప్పుడు శ్రీరాముడితో మాట్లాడుతూ రాముడు నచ్చి నేరుగా రామ అని వివాహం చేసుకుని మన ఇద్దరం కలిసి హాయిగా విహరిద్దాం. ప్రపోజ్ ఎట్లా చేయాలండి? అసలు రాముడితో మాట్లాడాలి, ఒక కేఫ్కి వెళ్ళాలి, ఒక కాఫీ తాగాలి, చక్కగా గ్రర్రాన్ని తిప్పితే అందులో లవ్ సింబల్ రావాలి, దానిపైన కాడవం పడేయాలి, ఇద్దరు చూసుకుంటూ మాట్లాడి ఆ తర్వాత ప్రపోజ్ చేయాలి. అవన్నీ ఏం లేదు. రామ టచ్ చేశాడు. రజనీకాంత్ సినిమాలో ఉంటుంది కదా, 2 ఆప్షన్స్ ఉండవు. ఇప్పుడు వచ్చి నీకు ఏది ఇష్టం పట్టుకో అంటాడు, ఒకటే ఆప్షన్ ఇంకా రామ నువ్వు నన్ను నచ్చేసావు, లెట్స్ గో. ఇది ఎక్కడ కానే కాదు కదా. రాముడు అన్నాడు, అయ్యో కష్టం, నేను ఏకపత్ని పడుతుంది, క్షత్రియుడినే, కానీ నాకు ఒక రూల్ ఉంది, ఏకపత్ని పడుతుంది. అది అక్కడ ఎర్రగా బుర్రగా ఉన్నాడే లక్ష్మణ స్వామి, కొంచెం భార్యకి దూరంగా ఉన్నాడు, కాస్త వెళ్ళి ఆయనకేమో ప్రయత్నం చేసుకో, అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈమె వెళ్ళింది. లక్ష్మణ్ అంటే అయ్యో నేనే వీళ్ళ దగ్గర వంట చేసుకుంటూ బట్టలు దుక్కుంటూ రకరకాల దాసి చేస్తున్నాను, నువ్వు నన్ను చేసుకుంటే నువ్వు కూడా దాసి అవుతావు, ఎట్లాగా కాస్త ఆయనే కన్విన్స్ చేయి మళ్ళీ పంపించారు. అవి తిన్నాడు, కుదరదు అన్నాడు. ఏంటి మన ఇద్దరు మధ్యలో గోళ ఈమైనా అంటూ మింగేస్తాడు అని ముందుకు వెళ్ళిపోయింది. సీతాదేవి మింగేద్దామని ముందు. ఒక్కసారి రాముడు లక్ష్మణుడు చూసి తను సైగ చేశాడు, చక్కన వచ్చాడు బాణంతో ముక్కు చెవులు. ఏమండి, రాముడు కరుణామయుడు ఉన్నారు, ఇలా వచ్చిన ఆడవాళ్ళని ఎట్లయినా చేసేది అంటే పరమాత్మని అప్రోచ్ అయ్యే విధానం తెలుసుకోవాలి. అందుకనే మన సంప్రదాయానికి శ్రీ సంప్రదాయం అని పేరు కదా. భగవాన్ని ఆశ్రయించాలంటే అమ్మవారి ద్వారా ఆశ్రయించాలి. ఎందుకు? అనేక జన్మల్లో మనం చేసినటువంటి కర్మలన్నీ ఆయనకు తెలుసు. సర్వజ్ఞ అని ఆయనకు పేరు.
అంత మాత్రం కాదు, సర్వవిత్ అని కూడా ఉంది. సర్వజ్ఞ అన్ని తెలిసిన వాడు సరిపోతుంది కదా, మళ్ళీ సర్వవిత్ ఎందుకు అంటే ప్రతి వారి మనసులో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ ఏ సంకల్పాలు చేశారో ప్రతిదీ ఏకకాలంలో తెలుసుకునే సామర్థ్యం కలవాడు శ్రీమన్నారాయణ కదా. అలాంటప్పుడు మనం వెళ్ళినప్పుడు మన ఫైల్స్ అన్ని కనపడతాయి, మొత్తం కొన్ని వేల కోట్ల పాపాలే కనపడతాయి. ఇప్పుడు అరణం వచ్చింది, ఇందుకు అరణం వచ్చింది, అది చూసి ఆయన అనుగ్రహం కలగకపోగా ఆగ్రహం కూడా కలగవచ్చు. కాబట్టి అమ్మవారి ద్వారా వెళ్ళాలి. శూర్పణఖ ఏం చేసింది? అమ్మవారి ద్వారా వెళ్ళలేదు, నేరుగా అప్రోచ్ అయ్యారు. ఏమైంది? ముక్కు చెవులు. అప్పుడు ఈమె బోర్ని ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఆ దండకారణ్యంలో వాడు అన్నయ్యలు ఉన్నారు. యాక్చువల్గా రావణాసుడు పాలించేది లంక, దట్ ఈస్ హెడ్ ఆఫీస్. ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ దండకారణ్యం. ఇక్కడ వీళ్ళ స్టెప్ బ్రదర్స్ ఉన్నారు, ముగ్గురు దుర్మార్గులు. వాళ్ళ కింద 14,000 మంది రాక్షసులు ఉన్నారు. రాక్షసులు రెండొకడు పర్వతవంత ఆకారం, మహాబలవంతులు, సూర్యుడు అలాంటి వాడు. వెళ్ళి మొరబెట్టుకుంది. ఇంటికి ఎవరు ఏంటి అంటే తిట్టాలనుకుంది, రావణం చూస్తే తిట్టబుద్ధి కాదు. కాబట్టి తరుణము రూప సంపన్నం, అయ్యో అన్నయ్య ఏం చెప్పను, తరుణం మంచి ఎవరిలో ఉన్నవాడు, రూప సంపన్నుడు, సుకుమారం, మహాబలం, మిలిక తిరిగిపోతుంది. ఏంటంటే మిలిక తిరుగుతున్నావు చెప్పు అంటే చక్రవర్తి కుమారులట ఆయన. ఈ రోజు భూమి ఎవరి రక్తం తాగాలనుకుంటుందో చూద్దాం, కొంచెం ఓవరాక్షన్ వచ్చేసారు. ఆ 14,000 మంది రాక్షసులు ఒక్కసారి వస్తుంటే పంచవటి దగ్గరికి భూమి మొత్తం అదిరిపోయిందట. భూమి అదిరిపోయి వాళ్ళు ధన్ శబ్దం చేస్తుంటే మొత్తం పైన ధూళి కమ్ముకొని ఉంది. చాలా భీకరమైన రాక్షసులు. లక్ష్మణుడు చూశాడు, అన్నయ్య చాలా ఘోరంగా వస్తున్నారు వీళ్ళంతా, నీ పక్కన నేను ఉంటాను, వీళ్ళు సంహరిద్దాం. లేదు లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వదిలి తీసుకొని ఆ గుహలో ఉండు, నేను వీళ్ళని సంహరిస్తాను అంటాడు. ఆ ప్రాంతానికి సీతా గుఫ అని పేరు. హిందీలో గుఫ, తెలుగులో గుహ. అది కూడా పంచవటిలోనే ఉంది. ఆ గుహ వెళ్ళాం గారు 14,000 మంది రాక్షసుల్ని శ్రీరామచంద్రమూర్తి 3 గడియలలో సంబంధించాడు. 3 గడియలు అంటే ఎంత? గడియ అంటే ఎంత? 24 నిమిషాలు. 24 × 3 72 నిమిషాలు. 14,000 డివైడ్ బై 72. ఒక నిమిషానికి ఎంతమందో మీరు లెక్కేయచ్చు. అసలు ఎప్పుడు బాణం తీశాడు, ఎప్పుడు ఎక్కువ పెట్టాడు, ఎప్పుడు వేసి కనబడుతున్నాడు. హెలికాప్టర్ స్టార్ట్ అయినప్పుడు రెక్క స్టార్ట్ అవుతుంది, తిరుగుతుంది, ఫ్యాన్ స్టార్ట్ అయినప్పుడు కనబడుతుంది. 1 2 3 ఒక స్పీడ్ అనుకున్న తర్వాత ఫుల్ కనబడుతుంది. ఎప్పుడు తీశాడు, ఎప్పుడు ఎక్కువ పెట్టాడు, ఎప్పుడు వేశాడో తెలియదు. అలా బాణ పరంపరలు వచ్చినట్టుగా వర్షం కురవాలి. ఇదంతా దేనికోసం? సాంగం ఉదయిక శరమడైపో. శ్రీమన్నారాయణ సాంగాన్ని ఎప్పుడు ప్రయోగించడం మనకు తెలియదు, కానీ త్రేతాయుగంలో శ్రీరాముడు కోదండాన్ని ప్రయోగించింది నిజం కదా. దానికి దీనికి ఎందుకంటే ఈయన సాక్షాత్తు నారాయణుడే, ఈ కోదండమే ఆ సాంగం, ఆ సాంగమే ఈ కోదండం. అలా నువ్వు కురవాలి అని చెప్తుంది. అలా కురిసి వాడ ఉడగని తెయిదిరాయ్, లోకమంతా సంతోషించేట్టుగా. కాబట్టి మనం ఏ పని చేసినా కేవలం నా చిన్ని బుజ్జకు శ్రీరామ రక్ష అనేది మన సంప్రదాయంలో లేదు. లోకా సమస్త సుఖినో భవంతు అనేది మన సంప్రదాయం. కాళిదాస మహాకవి కూడా చెప్పింది అదే. ఉదార చరితానాంతు వసుధైక కుటుంబం. వసుధ అంతా కూడా అంటే భూమి అంతా కూడా ఒకటే కుటుంబం. ఎవరికి? ఉదార చరితానాంతు, ఉదారమైన స్వభావం కలవారికి. కాబట్టి మనం ఏదైనా అర్థం చేస్తున్నామంటే కేవలం మనకు మాత్రం మంచి జరగాలని కాదు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి జరగాలి. ఎందుకు అంటే గోపవృద్ధులే కదా, వాళ్ళకి కావాల్సిన ఉంది వర్షం కోసం కదా మనల్ని ఇంత వర్ణం చేయడానికి వారు సహకరించింది అని. అలా ఈ పాసనంలో కొన్ని విశేషాలు మనకు చెప్పబడ్డాయి. కాబట్టి వరుణదేవుడు మరి ఏంటంటే ఆయనకు ఒక పేరుంది కదా, వరుణుడా అని పిలవకుండా ఆవిడ మన కన్నా వర్షాలు కురిపించే నిర్వాహకుడు పిలిచారంటే ప్రియవచనం బిడ్డ వ్యాఖ్యలు చెప్తారు. చిన్నపిల్లలండి వీళ్ళు, చిన్నపిల్లలు కాబట్టి పాపం ఎలా పిల్లలు తెలియక ఆయన చేసే పనిని బట్టి పిలిచారు కదా. రూపం ఎవరు వస్తారు, ఇంటి ముందు ముగ్గమ్మ ఎవరు వస్తారు, ఓ ముగ్గబ్బాయ్ అని ముగ్గబ్బాయ్ కాదు కదా, ఉప్పబ్బాయ్ కాదు కదా. అలా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు అలా పిలిచారండి, ఓ వర్షదేవుడా అని పిలిచారు. ఇది స్వరూపం ఎవరికి? వర్షదేవుడు. ఈ వర్షదేవుడు అంటున్నాడు, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, శ్రీమన్నారాయణ నాకు ఏవైతే జీవో పాస్ చేశాడో ఆ జీవో ప్రకారంగా నేను కురిపించాలి. మరి మీరు అంతటా అంత లోకమంతా సుఖించేట్లుగా అన్నారు. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, అత్యధిక పాపం చేసిన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వర్షం కాదు కదా పిడుగులే పడాలి, పిడుగులే పడాలి. వీరేమో ఈ అవతారానికి తగ్గట్టుగా నువ్వు అక్కడ ఇక్కడ చూడకుండా పాపం చేసిన వాళ్ళు, పాపం చేయని వాళ్ళు, ఓట్లు వేసిన వాళ్ళు, ఓట్లు లేని వాళ్ళని చూడకుండా అంతలా కురిపించాలని మీరు చెప్తున్నారు గోదాదేవి. నాకు కొంత రూల్స్ ఉన్నాయి కదా అని కాస్త నీళ్ళు అమ్ముతున్నారు. పోయా ఈ తిరుమల గోష్ఠి పక్కన పెట్టేసి కాసేపు నువ్వు అమ్మవారి గోష్ఠిలోకి రా, మీ నారాయణ గోష్ఠి వదిలిపెట్టేసి ఇక్కడ రా, అమ్మవారి గోష్ఠిలోకి రా. ఏంటి అమ్మవారి గోష్ఠి? లోపల రాముడు సంతోషిస్తూ ఉంటాడు, సీతమ్మవారు ఇంకా నవ్వుతూ ఉంటుంది.
అమ్మవారి గోష్ఠి ఏంటంటే సీతాదేవి సీతా జన్మ శ్లోకం పాపానాం వా శుభానాం వా వదార్హాణం ప్లవంగమ కార్యం కరుణమార్యడు నగస్థిన్ నాపరాధ్యతి. రావణ యుద్ధం అయిపోయింది. విభీషణుడు ఆజ్ఞ తీసుకున్నాడు. హనుమంతుడిని పంపించాడు రావణ వారు. ఆయన వెళ్ళి సీతమ్మని తీసుకుని రా. అశోకవనంలో శుంఠి కింద సీతాదేవి కూర్చొని ఉంది. స్నానం చేయలేదు, అలాగే ఉంది దీనంగా. హనుమంతుడు వచ్చాడు. అమ్మ శుభవార్త, రామన్ విజయరాఘవన్ రావణాన్ని ముడిత్తాన్. రావణాసుడు సంహరింపబడ్డాడు. రాముడు విజయంతో ఒప్పడుతున్నాడు. నువ్వు రావాల్సింది దేవి. వెంటనే సంతోషిస్తారు. వస్తుంది తీసి సర్దుకొని వస్తుంటే ఎక్స్క్యూజ్ మీ అమ్మ అన్నారు. ఎవరు? ఆంజనేయ స్వామి. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి. ఎస్ హనుమాన్, ఒక్క 2 నిమిషాలు సమయం ఇస్తే ఇన్నాళ్ళు నీ చుట్టూనటువంటి రాక్షసులు నేను ఎంత చిత్రవధ చేశారు. 2 నిమిషాలు వీళ్ళందరినీ దుర్మాడి ఆ రక్తం ఇక్కడ ఏరుగా పాలు చేసి వచ్చేస్తాడు. మనమైతే ఏమడగాలి? హనుమాన్, డోంట్ యూ థింక్ యూ షుడ్ ఆస్క్ మీ? నువ్వు అడగాలను. గో ప్రొసీడ్. ఒక్క మాట మనం అంటేనే, మనం తప్పు చేసినా ఒక మాట అంటేనే వాడిని ఏ రకంగా అష్టోత్తరం చేయాలా, వాడికి సహస్రనామం చేయాలని చూస్తాం. అలాంటిది ఇంత క్రూరంగా వాళ్ళు ఉంటే చెప్పరండి. సీతమ్మ వారు ఏమంది? నో ప్లవంగమా. హనుమాన్లే ప్లవంగమా అంటే ఏంటి అర్థం? మంకీ అని పిలిచింది. ప్లవం ప్లవం గమయతీతి ప్లవంగమ, ఎగురుకుంటూ వెళ్ళేది, గంతు వేస్తూ వెళ్ళేది అంటారు. ప్లవంగమ ఆగు. పాపానాం వా శుభానాం వధార్హాణం ప్లవంగం. వారు పాపాత్ములే కావచ్చు, మంచి కర్మ చేసిన వాళ్ళే కావచ్చు, ఆఖరికి చంపదగిన వారు కూడా కావచ్చు, అంత క్రూరమైన పనులు చేసిన వాళ్ళైనా కావచ్చు. కార్యం కరుణమార్గేణ నకశ్చిన్ అపరాధ్యతి. ఆరుడైన వాళ్ళు, గొప్పవారైన వాళ్ళు వాళ్ళ మీద కరుణనే చూపించాలి తప్ప కోపం చూపించకూడదు. నకశ్చిన్ అపరాధ్యతి. తప్పు చేయని వాళ్ళు ఎవరయ్యా? తప్పు చేయని వాళ్ళు ఎవరయ్యా చెప్పు? అందరూ తప్పు చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళేమి అనకు. ఇది సీతాదేవి గుడి. కాబట్టి నీ జీవో పక్కన పెట్టు, నీ విరమణ జీవో పక్కన పెట్టు, కాసేపు మా అమ్మవారి గోష్ఠిలో రా అన్నారు. కోరుకోండి వచ్చి నువ్వు ఇలా వర్షం చేసి ఆయన ఏమన్నా నేను చూసుకుంటానులే. అది కరుణ. అలా వర్షించాడు. ఇలా వర్షిస్తే నాకంటే ప్రయోజనం, మరి నేను వర్షించడం నా బాధ్యత కదా అంటే, లేదా భాగవతంలో మా మార్గల స్నానానికి నువ్వు సహకరించావంటే భగవంతుడి దృష్టిలో నీకు ప్రమోషన్ గ్యారెంటీ. అలా 4వ పాఠంలో భాగవతత్వం యొక్క వైభవం ఏమిటి అనేది గోదావరి చెప్తుంది. ఇకపోతే చాలా 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 ఇంపార్టెంట్ అయిన పాఠం 5వ పాఠం. పాలియందోరుడే పద్మనాభం కై ఉంది కానీ 5వ పాఠం మాయనై మన్ను వడమధురై. పాఠం అని చెప్పుకొని ఒకసారి దాని పదార్థం కూడా పదార్థం కూడా చెప్పుకుంటే చెప్పండి. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருடீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குழல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா ஓய பிழையும் புகுதருவான் நின்னனவும் தீயினில் தூசாகும் செப்பேலோர் எம்பாவாய். மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் యమునై తురైవనై. ఆశ్చర్యకరమైన చేసిదములు కలవాడు మాయనై. మాయనై మన్ను వడమధురై మైందనై. ఎల్లప్పుడూ స్థిరమైన భగవత్ సంబంధం కలిగినటువంటి ఉత్తరా మధురానికి నాయకుడైన వాడా శ్రీకృష్ణుడా. తూయ పెరునీరు యమునై తురైవనై. పరిశుద్ధములైన అగాధములైన జలములు కలిగినటువంటి యమునా తీరంలో విహరించేవాడా. అతన్ని ఆయర్ కులత్తిని తోన్ను మణివిడక్కి. ఆ గోకులంలో ప్రకాశించేటువంటి మంగళ దీపమైనటువంటి వాడు తాయాయి పడలు విడక్కం శ్రీ దామోదరని. తల్లి గర్భాన్ని, యశోద గర్భాన్ని ప్రకాశింపజేసిన వాడు. అంటే అర్థం ఏంటి? పుట్టిన పిల్లవాడు ప్రయోజకుడైతే తల్లి గర్భాన్ని ప్రకాశించిన వాడే అవుతాడు, అంతే కదా. సో వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ కాకూడదు. తాయే కూడా విడక్కం చేయ దామోదరని. తూయోమాని మనులా తూమలడు తుమిత్రుడు. పరిశుద్ధులమే మేము వచ్చి తూమలడు తుమిత్రుడు ఒక పుష్పాన్ని విసిరినట్లయితే వాయనాలు పాడి మనర్జనాలు చింతించారు. నోరారా పాడి కీర్తించి మనసుతో ఒకసారి చింతిస్తే
భూయపడియం కుహుతరువా నిన్నడము. ఇంతకుముందు చేసినటువంటి కర్మలన్నీ కూడా సంచితమైన కర్మలు, రాబోయేటువంటి కర్మలు ఇవన్నీ కూడా తీని చూశారు చెప్పేలో బాబాయ్ అగ్నిహోత్రంలో వేసినటువంటి దూది పింజలాగా పోతాయి. చెప్పు చెప్పు ఏం చెప్పు, నారాయణ నామాన్ని చెప్పు. మాయనై చెప్పు, పన్ను మనమధురై మైందనై చెప్పు, తూయ నీరు యమురైతుల ఎవరై చెప్పు. ఈ చెప్పు ఉన్నదాన్ని ప్రతిదానికి అన్వయించుకో. అంటే భగవన్ నామాన్ని చెప్పు 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 అంటారు. కలియుగంలో భగవన్ నామే మనకు చాలా శ్రేష్టము కలిగించినది, అదే మనకు ఉత్కారకము అని కదా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ విషయాన్ని చెప్పు చెప్పు చెప్పు. అదే పాసురాలు ప్రతిపదార్థాన్ని మనం చూసాం. ఏ పాసురానికైనా అవతారిక ఉంటుంది, అవతారిక లేకపోతే పాసురం అర్థం కాదు. ఇప్పుడున్న అవతారిక ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే తత్వహిత పురుషార్థములను చక్కగా చెప్పింది గోదమ్మ ఈ పాసురం. తత్వ హిత పురుషార్థములు, ఓకేనా. తత్వం ఏమిటి అనేది 4 లైన్లు చెప్పింది, హితము 2 లైన్లలో, పురుషార్థము తర్వాత 2 లైన్లు చెప్పింది. తిరుప్పావలో ప్రతి పాసురంలో 8 లైన్లు ఉన్నాయి కదా, 4, 2, 2. తత్వం 4 లైన్లు. తత్వం అంటే యథార్థమైనటువంటిది, ఉన్నటువంటిది. హితము ఉపాయము 2 లైన్లలో, పురుషార్థము మనం పొందేది 2 లైన్లు. మొట్టమొదటి పాసురంలో ఒకసారి మనం చూస్తే అందరు రండి అని గోదాదేవి గోకులంలో, తను ఎక్కడ ఉంది, శివలిపుత్రులో ఉంది, కానీ గోకులంలో ఉన్నట్టుగా భావిస్తూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ వాయిద్యాన్ని తీసుకోవాలి, వ్రతం చేయాలి, పూర్తవుతుంది. ఆ రోజు రాత్రే కలిశారు, పొద్దున్నే కృష్ణుడు రమ్మన్నాడు. లేచిన వాళ్ళంతా దేవరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళాలి. అందరూ గుమికూడారు. ఆశగల వాళ్ళంతా రండర్రా అని చెప్పింది. కేళీరు ఉండి అందరు వచ్చారు. ఇంత పడుతూ ఉంటుంది, అంత బాగుంది. ఓ చక్కటి పాడి పంట, అద్భుతమైనటువంటి విషయాలు, చాలా అద్భుతంగా ఉంది. కరెక్టే, కానీ ఆ గోపికలలో ఎంఏజీ రామాలయంలో ఉన్నటువంటి భక్తులు ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళకు ఉంది, చాలా ప్రోత్సాహం ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళంతా తెలివైన గోపికలు కాబట్టి గోదాదేవిని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇతిహాస పురాణాలు, ధర్మశాస్త్రాలు, అలాగే కావ్యాలు విన్నటువంటి వారు, ఆ జ్ఞానం ఉన్నటువంటి వారు. ఏమండి, గోపాలులేమో చక్కగా ఆవుల నుండి పాలు వెతుకుతారు, వీళ్ళేమో పెరుగును చిలికి వెన్న చేసి నెయ్యి చేసే గోపికలు. వీళ్ళకి అంత పరిజ్ఞానం ఎక్కడిదండి అంటే, ఎప్పుడు అక్కడ భాగవత పురాణం, రామాయణం, ధర్మశాస్త్రాలు, కావ్యాలు ఆ అందుగోపులు నడుస్తూనే ఉండేవన్నమాట కదా. ప్రతిరోజు ఎవరో భాగవతం వస్తూనే ఉండేవారు, ఏదో విషయాలు చెప్తూనే ఉండారు. మరి ఒక 20 రోజులు 30 రోజులు తిరుపాలు వింటేనే మనకు చాలా తెలిసిపోయిన ఫీలింగ్ వస్తే, కొన్ని ఏళ్ల తరబడి ప్రతిరోజు వింటూనే ఉంటుంటే ఎంత జ్ఞానం కావాలండి కదా. అలా వచ్చేటు వినగా వచ్చేటువంటి జ్ఞానానికి శృత పాండిత్యము అని పేరు. ఏం పేరు? అంటే వినడం ద్వారా కలిగినటువంటి పాండిత్యము. అందులో ఒక గోపిక ఇతిహాసం బాగా తెలిసినటువంటి గోపిక. ఇతిహాసం గోదా, మా అందరికీ ఒక సందేహం ఉంది. అందరూ పిలిచారు, బాగా వచ్చాం, బాగా ఉంది, అద్భుతంగా చెప్పారు, కానీ ఎందుకో కృష్ణ దర్శనం మనకు లభిస్తుంది అని నాకైతే అనిపించడం లేదు. అయ్యో అదేంటి నేను గోదావరి అంటే, ఇతిహాస శ్రేష్టంగా శ్రీరామాయణం ఉంది కదా, ఉంది. శ్రేయాంసి బహు విఘ్నాన్ని భవిష్యంతి మహతామపి అని శాస్త్రంలో ఉంది కదా. ఎంత గొప్పవారైనా కూడా ఒక సంకల్పం చేస్తే కొన్ని ఆటంకాలు కలుగుతాయి. గొప్పవారే కావచ్చు, పుణ్యమూర్తే కావచ్చు, అలాంటి వారైనా సరే కొన్నిసార్లు కొన్ని సంకల్పాలు చేసినప్పుడు అన్నీ నెరవేరాలని ఏమీ నియమం లేదు. ఎందుకు నీకు డౌట్ వచ్చింది అడిగింది గోదావరి. అప్పుడు ఆ గోపిక చెప్తుంది, దశరథ చక్రవర్తి పెద్దవాడు అయ్యాడా? రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడా? మరి ఇక్ష్వాకు వంశ కులగురు ఎవరు? వశిష్ఠుడు. వశిష్ఠుడు వాడితో ముహూర్తం పెట్టారా? వశిష్ఠుడు అంటే మహాగొప్ప పండితుడు, పెద్ద బోర్డు, ఎప్పుడు క్యూ, ఆ ముహూర్తం పెట్టండి అని విపరీతమైన క్యూ. అలాంటి వాడితో ముహూర్తం పెట్టించాడు. పట్టాభిషేకం అయిందా పట్టాభిషేకం కాకపోగా రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఏమైంది ఇప్పుడు? వశిష్ఠుడు అంతటి వాడే ముహూర్తం పెడితే పట్టాభిషేకం జరిగింది. మరి శాస్త్రంలో ఒక మాట ఉంది కదా, అవశ్యం అనుభోక్తవ్యం కృతాకర్మ శుభాశుభం అని ఉంది కదా. అంటే మనం కొన్ని వేల కోట్ల జన్మ నుంచి చేసినటువంటి పాపాలైనా పుణ్యాలైనా అనుభవించి తీరవలను. అవన్నీ అయిపోయిన తర్వాత పుణ్య పాపే విధూయ, అవన్నీ పోయిన తర్వాత కదా భగవద్ దర్శనము. మరి ఎన్ని వేల జన్మలు, ఎన్ని కోట్ల జన్మలు అయిపోయాయి, ఎంత పాపం చేస్తాం తెలిస్తే కదా. ఇప్పుడు జాతకం చెప్పేవాడు ఎందుకు ఈ కుండలలో చూసి చిక్కుడు ఇట్లా చూస్తున్నాడు,
గురువు ఇట్లా చూస్తున్నాడు, ఇది చేయించుకోండి అని చెప్తారు, అప్పటికి అయిపోతుంది. ఈ పాపం అవుతుంది ఎట్లా చెప్తారండి? ఎన్ని వేల కోట్ల జన్మలు అయిపోయిందో మనకి ఏం తెలుసు? తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు చెప్పారనుకోండి, అమ్మ నీ పాపం ఎంతుంది, స్వామి మీ పాపం ఎంతుంది, మీరు ఒక రామాయణంలో 10 సార్లు సహస్రనామ పారాయణం చేయండి, 10 సార్లు సంక్షేమ రామాయణం చేయండి, అంత అయిపోతుంది చేయొచ్చు. ఇందులో తెలియదు. అదంతా అనుభవిస్తే తప్ప మళ్ళీ భగవద్ దర్శనం కాదు. పుణ్యమైన పాపమైన పుణ్యం చేసినా కూడా మళ్ళీ వచ్చే జన్మల్లో ఆ భోగాలు అనుభవించడం కోసం జన్మలు తీసుకోవాలి. మనం చూస్తూ ఉంటాం కదా, గుడికి రాడు, ఎత్తిన మొహం మీద బొట్టు ఉండదు, ఒక పూజలు ఉండవు, పునస్కారాలు ఉండవు, కానీ బెంచ్ కార్లు ఉంటాయి, అద్దాల మేడలు ఉంటాయి. ఎట్లా వచ్చింది? ఒక జన్మ సుకృతం. తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, నారాయణ తెలుసు మనకు తెలియదు. ఎలా పుణ్యాన్ని కూడా అనుభవించాలంటే జన్మ ఎత్తాల్సిందే. మరి అవన్నీ అయిపోతే కదా, అవన్నీ అయిపోతే కదా చేయాల్సింది. ఎలా అవుతుంది? మనకు బాగా అర్థం కావాలంటే కొత్త బియ్యం, పాత బియ్యం, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు. చెప్పండి, మీరు చెప్పకపోతే మీ ఇంట్లో మీరు వంట చేస్తారు, మీ వాళ్ళు వంట చేస్తారు అనుకుంటారు. అవునా కాదు? గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. బియ్యం తీసుకుంటాం తెలిస్తే ఎన్ని నీళ్ళు కూడా తెలుస్తుంది. పాపం ఎందుకు తెలిస్తే ప్రాయశ్చిత్యం ఎంతో తెలుస్తుంది. అది తెలియదు, ఇది తెలియదు. కాబట్టి గోదా కృష్ణ దర్శనం అవడం అనేది నాకు నమ్మకం లేదు. ఇంకో గోపిక ఎన్నో ఎన్నో కావ్యాలు బాగా పరిజ్ఞానం నుండి గోపిక. ఆ గోపికని ఆండాడు. నేను కూడా ఒక సందేహం చెప్తాను. నేను ఒక కావ్యంలో జరిగిన విషయం ఏంటో చెప్తాను. 2:9 చక్కగా సాయంత్రం కూడా అలా అలా విహరిస్తూ తీయటి నీళ్ళటువంటి కొలను, ఆ కొలంలో చాలా పెద్దగా విప్పారినటువంటి కమలం, దాని మధ్యలో ఒక కడిక, దాని మధ్యలో గొప్పదైన మకరందం, ఒక డ్రాప్ ఇట్లా ఆ మకరందం ఎక్కువైపోయి ఇలా పైకి కారుతుంది అనమాట కమలం నుంచి. అలాంటి కమలంలో మకరందాన్ని తాగడం కోసం మొత్తం మీద వచ్చింది. సాయంత్రం 5:05 వచ్చింది అనుకోండి, 5:30 వచ్చింది. మకరాన్ని తాగుతుంది కాస్త మొత్తం వచ్చింది. సూర్యాస్తం అవ్వగానే కమలం ముడుచుకుంది. నో ప్రాబ్లం అనుకుంది, తుమ్మే అనుకుంది. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం. రాత్రి అయిపోతుంది కదా, రాత్రి అయిపోగానే సుప్రభాతం వస్తుంది, అంటే ఉదయం అవుతుంది. అప్పుడు సూర్యకిరణాలు పడతాయి, లోటస్ విచ్చుకుంటుంది. నేను హాయిగా ఎగిరిపోవచ్చు. తప్పేమైనా ఉందా? తొమ్మిది ఆలోచనలో ఎటువంటి తప్పు లేదు. హాయిగా మకరాందాన్ని స్వీకరించింది, మత్తెక్కింది, హాయిగా పడుతుంది. ఆ రోజు రాత్రి అటువైపు ఒక వేరు వెళుతుంది, ఏను. అది ఊరికే వెళ్ళదు, ఎప్పుడు చెవులాడిస్తూ తొండం తిప్పుతూ దాన్ని డిస్టర్బ్ చేస్తూ వెళుతుంది. ఇప్పుడు ఏం చేసింది? వెళుతూ దానికి ఎందుకో కమడం నచ్చింది, తొండంతో తీసింది, కింద పడేసింది, కాలుతో తొక్కేసింది మీద. ఏమైంది ఇప్పుడు? ఏమైంది కూడా? నువ్వేమో ఇన్ని గొప్ప ప్రయోజనాలు అంటున్నావు, ఇంత గొప్ప సంపద అంటున్నావు, కృష్ణుడు అంటున్నావు, స్నానం అంటున్నావు, కృష్ణ సమాగమం అంటున్నావు, నాకు ఇన్ని సందేహాలు ఉన్నాయి. ఎలా కుదిరేది? నువ్వు చెప్పే మాటలు ఎలా మేము విశ్వసించేది అని ఒక గోపిక. అప్పుడు గోదాదేవి చెప్పిన సమాధానం, మాయనై మన్ను వడమధురై మైందనై. మాయనై, మాయం చేసేవాడు. ఓం భీం బుష్, అది కాదు మాయ అంటే. మాయ అంటే ఏంటంటే, మాయ అంటే ఆశ్చర్యకరమైన చేష్టితములు కలవాడు. ఆ చేష్టితాలు మన ఊహకు అందవు, మన చూపుకి అందవు. అటువంటి చేష్టితాలు చేసేవాడు కదా. ఉడుతూనే ఎలా పుట్టాడండి? తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం శ్రీవత్స లక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌభగం మహాక వైడూక కిరీట కుండల త్రిషా పరిష్వక్త సహస్రకుంతళం ఉద్ధామ కాంచన్యద కంకణాదివిర్విలోచమాన వసుదేవ వైక్షత. వసుదేవుడు చూస్తుండగా అద్భుతమైన పిల్లవాడు పుట్టాడండి. ఎంత అద్భుతమైన పిల్లవాడు! కిరీట కుండలాలు ధరించినటువంటి వాడు, పీతాంబరం ధరించిన వాడు, శంఖం చక్రం కదా ఇన్ని ధరించి పట్టు పీతాంబరంతో చక్రం నల్లడి పురుడు ప్రకాశిస్తూ పుట్టాడండి. ఎవరైనా పుట్టారా? ఎట్లా పుట్టలేదు. పుట్టాడు అని అర్థం ఏంటి? వేదం ఏం చెప్తుంది? పుట్టవలసిన అవసరం లేనివాడు మళ్ళీ పుడుతున్నాడు. అజాయమానో బహుదా విజాయతే అని వేదం చెప్తుంది. పరమాత్మ పుట్టే అవసరం లేదు, కానీ మళ్ళీ పుడుతున్నాడు. ఏమన్నా పుచ్చుకొని వచ్చాడా? పుట్టడం అంటే పుట్టడని చెప్పాలి, పుడతాడంటే పుడతాడని చెప్పాలి. పుట్టాల్సిన అవసరం లేదు, పుడతాడంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఈ విషయాన్ని భగవద్గీత చెప్తాడు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేట్టి తత్వతః. ఆయన
నా కర్మలు నా జన్మలు అన్ని దివ్యములే. మనకొచ్చే జన్మలన్నీ కూడా కర్మాధీనం. మనం చేస్తున్న కర్మలను బట్టి ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎంత రావాలి, ఏంటి. పరమాత్మ తీసుకునే జన్మలు ఎట్లాంటివి అంటే ఇచ్ఛాధీనం. ఆయన ఇష్టానికి అనుగుణంగా, అంటే దేనికోసం, మనల్ని రక్షించడం కోసం, మనల్ని కాపాడడం కోసం ఆయన కోరికతో జన్మలు తీసుకుంటాడు తప్ప కర్మ ఆయనకి అంటదు. కర్మ ఆయనకి అంటదు. ఏ దోషాలు లేనివాడు. అందుకనే ఆయన భగవాన్ అని చెప్పాడు. భగ అంటే షాడ్గుణ్యములు అంటున్నాడు. జ్ఞానశక్తి బలేశ్వర్య వీర్య తేజాంశ అశేషత భగవత్ శబ్ద వాచ్యాన్ని వినా హేయర్ గుణాదివి అని విష్ణు పురాణం చెప్తుంది. 6 గుణములు కలవాడు, కళ్యాణ గుణములు. ఏమిటవి? జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు. అన్ని లేనివాడు. ఏమిటవి? దోషాలు లేనివాడు. దోషాలు లేనివాడు అతడు భగవంతుడు. మరి ఇందాక మీరు అనంత కళ్యాణ గుణాత్మకుడు అన్నారు కదండి. భగవంతుడికి ప్రేమ 6 గుణాలు చెప్తున్నారు అంటే ఈ అనంత గుణాలు కూడా ఈ 6 గుణాల్లోకే చేరుతాయి అని అర్థం అన్నమాట. ఏ దోషాలు లేనివాడు. పెళ్లి సంబంధానికి వెళ్తారు. పెళ్లి సంబంధానికి వెళ్ళి అందరు చూస్తారు, అబ్బాయి అమ్మాయి చూసుకుంటారు. బామ్మగారు అడుగుతుంది పక్కన నుంచి, ఏమైనా అలవాట్లు ఉన్నాయా? ఏమైనా అలవాట్లు ఉన్నాయా? ఏ అలవాట్లు? రామాయణం చదువుతాడండి, భాగవతం చదువుతాడండి, ఇది కాదు, వేరే చెడు అలవాట్లు ఉన్నాయా కదా. అక్కడ ఇంప్లైస్ అనేవాడు, అక్కడ ఇంప్లైస్. అట్లాగే ఏ దోషాలు లేనివాడు భగవంతుడు. అన్ని కళ్యాణ గుణములు కలవాడు. కాబట్టి పుట్టే అవసరం లేదు. మనం పుడుతున్నామంటే కర్మ అధీనంగా పుడుతున్నాం. భగవంతుడు ఇచ్చ అధీనంగా పుడుతున్నాడు మనల్ని రక్షించడం కోసం. ఆశ్చర్యకరమైన చేష్టితము. 7 సంవత్సరాల పిల్లవాడు. గోకులంలో బలిష్టంగా ఉన్నవాళ్ళు, పెద్దగా ఉన్నవాళ్ళు, పొడుగుగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు పెద్ద గుండెలే లేపలేరు. ఈయనేమో 7 సంవత్సరాల పిల్లవాడు. ఇంద్రుడు వర్షం కురిపిస్తున్న అందరూ రండి అని చెప్పేసి ఒకసారి పెద్ద పర్వతాన్ని చిటికెన వేలు మీద ఎత్తాడు. ఇచ్చిత్వైకైన హస్తేన ధృత్వా గోవర్ధనాచలం దధార లీలయా విష్ణు ఛత్రాకరేవ బాలక. విష్ణు పురాణం. చిన్న పిల్లవాడు పుట్టగొడుగు లేపినట్టుగా మన కృష్ణ పరమాత్మ అంత పెద్ద పర్వతాన్ని చిటికెన వేలు మీద లేపట్టుకున్నాడు. 7 అహోరాత్రాలు మోసాడు. మనసుకు అందుతుందా? వాకుకు అందుతుందా? అందనే అంది. ఆయన చేస్తారు అట్లాంటివి. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ప్రతిదీ అంత. యమునా తీరంలో పక్కన ఖాళీ మధ్య ఉన్నటువంటి ఒక తడాక మడుగు. అక్కడ ఎవరు వెళ్ళేవారు కాదు. పూర్వకాలంలో కూడా మన పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల ఏదో పాడుపడ్డ బావులు ఉండేవి. అటుగా వెళ్ళొద్దు అంటారు. మనం బుద్ధివంతులం కాబట్టి మనం వెళ్ళము. కృష్ణుడు అటు వెళ్ళొద్దు అంటాడు, అటే వెళుతాడు, అటే వెళుతాడు. ఆడుకుంటూ అక్కడ ఏదో పడింది, అటే వెళుతున్నాడు. ఈ గోపాలంతా భయపడి నందుల దగ్గరికి వెళ్ళారు. యశోద చెప్పారు, కృష్ణుడు ఆ మడుగులోకి వెళ్ళాడు, కాళీయుడినటువంటి మడుగులోకి వెళ్ళాడు అని చెప్పగానే హుటిన నందుడు బాధపడుతూ పరిగెత్తున కంగారులో వస్తున్నాడు. యశోద అయితే విని ముచ్చట్టు కదా, ఏం అపాయం జరుగుతుందో కృష్ణుడికి అని కంగారుగా వచ్చాడు. అందరూ చూస్తున్నారు ఏమవుతుంది అని. లోపలికి వెళ్ళాడు, ఇంకా లోపలికి వెళ్ళాడు, దాడితో ఫైట్ చేశాడు. తీరు ఒక్కసారి అందరూ చూస్తున్నాను, ఒక్కసారి పైకి వచ్చేసింది పెద్ద పాము కాళీయుడు. దాని మీద కృష్ణ పరమాత్మ నృత్యం చేస్తున్నాడు. ఎట్లా ఉంది నృత్యం? పురంధరదాస్ చెప్తారు, అంబురుహోద్భవ అఖిల సురలు కూడి అంబరదల్లి ಅವಸ್ತುತಿಸೆ ರಂಭೆ ಊರ್ವಶಿ ರಮಣೀಯರೆಲ್ಲರೂ ಚಂದ್ರದಿಂಭರತ నాట్యవ నటిసే. కన్నడ భాషలో ఉన్నటువంటి కీర్తన పురంధరదాస్ గారు. కృష్ణ పరమాత్మ ఆ కాళీయుడి మీద వాడి గర్వం అణిచేలాగా నిలబడి డాన్స్ చేస్తూ ఉంటే, ఆ నాట్యం చేస్తుంటే ఎట్లా ఉందట అంటే దేవతల్లో కూడా పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ఇంతటి దుర్మార్గుడు నాడు కాళీయుడు, వీడి గర్వాన్ని అడిచాడు పుష్పవృష్టిలో. భలే 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 అని పుష్పాలు కురిపిస్తున్నారు. రంభ ఉర్వశి వెనక భరతనాట్యం చేస్తున్నారు. తుమ్మురు నాడులు వీడి పెడుతున్నారు. అంత అద్భుతమైన దృశ్యం. కృష్ణ పరమాత్మ లీలల్లో తత్వాలు చాలా ఉంటాయి. పైకి చూసినప్పుడు ఇలా కాళీ మధ్యన ఉంటుంది. కానీ ఇది విన్న వాళ్ళ చెవుల ద్వారా పరమాత్మ మన హృదయంలో ప్రవేశించి, మన హృదయంలో కూడా ఒక కాళీయుడు ఉన్నాడు. వాడిపైన తకదమి నాట్యం చేస్తూ ఉంటాడు. ఏమిటా కాళీయుడు అంటే అహంకారం, మమకారం. అహంకారం, మమకారం. ఎప్పుడెప్పుడు వద్దనుకున్నా కూడా అడియని అంటాం, మళ్ళీ అహంకారం వస్తుంటుంది. అడియని అంటాం. ఒక పక్కన నాకే చెప్తారు, మాకు తెలీదా పండితులు. గర్వం వస్తుంటుంది మధ్య మధ్యలో. అహంకారం, మమకారం కృష్ణ ఒకసారి ట్యాప్ చేస్తాడు. ఈ లీల వినడం వల్ల అది గొప్పతనం. ప్రతి లీలలో ఒక అంతరాడుతూ ఉంటుంది. ఆశ్చర్యమైన చేస్తారు. తెలియదు. ఒక క్షణం బలరాముడు పక్కన లేకపోతే పాము నోట్లో చేయబెట్టేవాడు కృష్ణుడు. దుండగీడు చాలా నాటీ బాయ్. ఇలా చూస్తే
ఎన్నో ఎన్నో ఆశ్చర్యమైన చేసేటప్పుడు మనసు కానీ బాపు కానీ పరాత్పరుడు చాలా గొప్పవాడు. కానీ చిన్న జాబ్ చేశాడు. ఏ జాబ్ చేశాడు? దూతగా వెళ్ళాడు, మెసెంజర్ లాగా వెళ్ళాడు. అర్జునుడికి సారథిలాగా ఉన్నాడు, డ్రైవర్ లాగా ఉన్నాడు. ఆయన పార్థ సారథి అన్నాడు. అందులో డ్రైవర్ ఆఫ్ అర్జున అన్నాడు. పెట్టుకుంటారా పేరు ఎవరండి? నిజంగా డ్రైవర్ పనిచేసేవాడు కూడా నా పేరు రవికుమార్ అండి, మీరు డ్రైవర్ అంటారేంటి అంటాడు. మీరు డ్రైవర్ అంటారేంటి, నా పేరు రవికుమార్. ఆయనేమో డ్రైవర్ ఆఫ్ అర్జున అని పేరు పెట్టుకుని ఊరేగి ఆశిత వచ్చాడు. ఆశిత వచ్చలుడు, కృష్ణ నీవే, రామ నీవే అంటే చాలు ఇక్కడ పెట్టుకుంటాడు. అటువంటి పరమాత్మ ఆయన చేస్తున్నారు ఏవి కూడా మనకు అందం. కొంచెం ముందుకండి. ప్రతివారు భయంకర అడగాచార్య స్వామి వారు కాంచీపురంలో వేచేసి ఉండి జగదాచార్య సింహాసనం అందించారు. ఈ పాసురం దగ్గర మాయనై అని మొదలు పెడితే 2.5 hours మాయనై మంగళాశాసనపరి ఆచార్య ఆ రోజు అయిపోయింది పాసురం. తర్వాత ఇంకా మన ఎప్పుడు మాయని అనే దాంట్లో అంత అర్థాలు ఉన్నాయి. ఈ పాసురం మొత్తం చదివితే మనకు అర్థమైంది ఒకటే ఒక పదం, వడ. ఇడ్లీ వడ, వడ మధురైమైన నై కదా. వడ అన్న పదార్థం, వడ అంటే తినేవడ కాదు, ఉత్తర దిక్కు అని అర్థం, తెక్కు అంటే దక్షిణం అని అర్థం అన్నమాట. మాయనై ఆశ్చర్యకరమైన చైస్తవం కలిగినటువంటి వాడైనటువంటి వడ మధురై, ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి మధురానగరం యొక్క నాయకుడు ఎవరైనా కృష్ణుడు. కృష్ణుడు హరివంశం ఏం చెప్తుంది మనకు? ఏష నారాయణ శ్రీమాను క్షీరార్ణవనికేతన నాగ పర్యంకముత్సృజ్య ఖ్యాగతో మధురాం పురీ. ఏష నారాయణ శ్రీమాన్, లక్ష్మీ విష్ణుడైనటువంటి నారాయణుడు శ్రీమన్నారాయణుడు నాగ పర్యంకం ఉత్సృజ్య, నాగ పర్యంకాన్ని వదిలేసి ఖ్యాగతో మధురాం పురీ, ఈ మధుర నగరం వచ్చేసాడు ఒక అర్థం. రెండో అర్థం నాగ పర్యంకం ఉత్సృజ్య, నాగ పర్యంకాన్ని ముందు సృష్టింపజేసి, అంటే ఆదిశేష అవతారాన్ని ముందు సృష్టింపజేసి. ఎవరైనా బలరాముడు కదండి. బలరాముడు ఎవరు? ఆదిశేష అంశ. అలాంటి ఆదిశేషుని అంశమైనటువంటి బలరాముడిని ఉత్సృజ్య ముందుగా సృష్టించి తర్వాత ఆయన వచ్చాడు. తర్వాత ఎవరు వచ్చారు? కృష్ణుడు వచ్చాడు. అలాంటి ఉత్తర మధుర నగరానికి నాయకుడైనటువంటి వాడిని మాయనై మన్ను వడ మధురైమైనై తూయ పెరునీరు యమునైతురైవని. యమున తూయ పెరునీరు పరిశుద్ధమైనటువంటి జలములు కలిగినటువంటి యమున, అగాధమైనటువంటి యమున, చాలా సుడుం తిరుగుతూ ఉంటుంది యమున. అటువంటి యమున తీర విహారి ఎవరైనా శ్రీకృష్ణుడు. భగవద్ రామాయణుల యొక్క పరమాచార్యుల పేరు ఏం పేరు? భగవద్ రామాయణులకు ఆచార్యులు ఎవరు? సంవత్సరం చేసిన ఆచార్యుల పేరు ఏం పేరు? పెరియనంబిహెడ్. పెరియనంబి ఆచార్యులు ఎవరు? యామునాచార్యులు. యామునాచార్యులు. ద్రావిడంలో వారి పేరు యమునత్రైవర్. యమునత్రైవర్ అంటే యమునా తీర విహారి. ఎవరైనా శ్రీకృష్ణుడు. యమునా తీర విహారి అంటే శ్రీకృష్ణుడు. యామునాచార్యులు అంటే భగవద్ రామాయణులకు అత్యంత ప్రీతి. యత్పదాంభోరుహధ్యాన విధ్వస్తా శేషకల్మష వస్తుతా ముపయాతోహం యామునీయం నమామితం. ఎవరి తిరువడి జామరలను, ఎవరి పాద పద్మాలను తలుచుకున్నంత మాత్రం చేత అనేక జన్మల్లో నుండి పాపరాశి దగ్ధమైపోయి నేను ఒక పనికొచ్చే వస్తువుగా తయారయ్యాను. అటువంటి యాములకు నమస్కారం. ఈ మాట రామానుజులు అన్నారంటే మనలాంటి వాడు ఎవరు? ఎవరు రామానుజులు? ఆదిశేష అవతారం. ఆదౌ జగదాధార శేష తదను సుమిత్రానందనవర్ధన. ముందు ఆదిశేషుడు, తర్వాత సుమిత్రానందనుడు లక్ష్మణస్వామి, తర్వాత బలరాముడు, తర్వాత మా గురువు గారేంటి రామానుజులేంటి. రామానుజులు ఆదిశేష అవుతారు. అటువంటి గొప్పవారు, అటువంటి యామునాచార్యులు. యామునాచార్యులు అంటే యమునత్రైవర్, శ్రీకృష్ణుడు యొక్క పేరు. యమునా తీరంలో కృష్ణుడు ఎందుకుంటాడు అంటే ఈ గోపికలు కడవలు తీసుకోవచ్చు. కడవలంటే పాట్స్, పిఓటి కుండలు, వాటిలో నీళ్లు. ఈ రోజుల్లో లాగా స్విచ్ వేస్తే బోరాన్ అయిపోయి నీళ్ళు వచ్చే సిస్టమ్ లేదు కదా. ఎవరైనా సరే తీరానికి వెళ్ళాలి, నదీ తీరానికి వెళ్ళాల్సిందే, లేదా ఏరికి వెళ్ళాల్సిందే, నీటిని తీసుకోవాల్సిందే, రావాల్సిందే. అలా వచ్చిన వాళ్ళని ఆకర్షించడం కోసం అక్కడ ఈయన హాయిగా తిరుగుతూ ఉంటాడు. ఆ యమునా తీరంలో మురళీధరాన్ని వాయిస్తూ ఉంటాడు కదా. சில பெயராது நிலை பெயராது சிலை போலவே நின்று காலமாவதறியாமலே மிக வினோதமான முரளீதர என்பன அலைப்பாயுதே கண்ணா என் மனமிக அலைப்பாயுதே உன்னானந்த மோகன வேடுகானது அதை பாயுதே கண்ணா
என் மனமிக அலைபாயுதே தெளிந்த நினைவு பட்ட பகல் போல் எரியுதே దిక్కై నోకి ఊత్తుకాడు వెంకట సుబ్బయ్య అని ఆల్మోస్ట్ ఒక 16th or 17th సెంచరీ అనమాట. అద్భుతమైన కీర్తనలు జాడల్లో ఉంటాయి. ఇది వారాసన కీర్తన. అలైపాయిదే అలై పొంగేరా అని సత్య సినిమాలో వస్తుంది. అద్భుతమైన కీర్తన. ఆ మురళిగానం వింటూ ఉంటే మనసు ఉప్పొంగిపోయి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, యమునా తీరానికి ఎప్పుడు వెళ్ళాలా వెళ్ళాలి. అలా గోపికలందరూ వస్తారు. ఈయన వేణుగానం వాయిస్తుంటే ఎలా ఉంటుందంటే గోపికలు ఉన్న వాళ్ళందరికీ పురుషులకు ఎట్లా ఉంటుందంటే కృష్ణుడు పాపం యమునా తీరంలో విష్ణు సహస్రనామాన్ని చక్కగా లయబద్ధంగా వాడుతున్నాడండి అట్లా ఉంటుంది. విశ్వం విష్ణు షట్కాలు అలా విష్ణు సహస్రనామాన్ని ఫ్లూట్లో బాగా వాయిస్తున్నాడే అని మగవాళ్ళకి అనిపిస్తుంది. గోపికలకు వాళ్ళ పేరు పెట్టి పిలుస్తున్నట్టుగా ఉంటుంది. ప్రతిభ రా, రోహిణి రా అలా పిలుస్తున్నట్టుగా వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తున్నట్టుగా ఉంటుంది. మగవాళ్ళకేమో విశ్వాసం వదులుకుంటున్నాడే అనిపిస్తుంది మాట. అది విని అలైపాయుదే కన్న ఎన్మనమిగ అలైపాయుదే ఉన్నాను మోగన వేణుగానది అలైపాయుదే. ఆనందంతో ఉప్పొంగిపోయి ఆ వేణుగానం వింటూ ఉరుక్కుంటూ వస్తారు. ఇంట్లో ఉన్న నీళ్ళు ఉన్నా సరే వాటిని గుమ్మడి చేసి మరి అత్తగారు నీళ్ళపోయండి పరిగెత్తుకుంటూ వస్తారు. నీళ్ళపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసి కృష్ణుడితో కూర్చుంటూ పెడుతూ ఉంటారు. జీవాత్మ పరమాత్మ సంబంధం. ఆ యమునా తీర విహారిని ఎవరిని ఆశ్చర్యకరమైన చేష్టములు కలవాడు, అలాగే ఉత్తర మధురకు నాయకుడైనటువంటి వాడు. ఈ మాట ఎందుకు చెప్పారంటే దక్షిణ దిశలో కూడా మధురై అడగర్ పోయింది. మధుర అంటే మీకు ఓన్లీ మీనాక్షి మాత్రం గుర్తొస్తుంది. అడగర్ పోయి తప్పకుండా సేవించాలి. పెరియాడు వారు అంటే గోదాదేవి యొక్క తండ్రి గారు పల్నాడులో పాడినటువంటి దివ్యక్షేత్రం అది కదా. మధురా నగరంలో వల్లభదేవరాయలు పరతత్వం ఎవరు అని ఒక చర్చ పెట్టాడు 5000 సంవత్సరాల క్రితం. శర్వణంబి అని ఆయన ఒక పురోహితుడు అన్ని మూలలో ఉన్నటువంటి పండితులకు ఆహ్వానం పంపించి ఇట్లా పెద్ద సభ ఉంది, ఓ స్తంభానికి ఒక పెద్ద మూటలో ధనాన్ని పెట్టారు. విద్యా శుల్కము అంటాడు దాన్ని పెట్టి పరతత్వం ఎవరో మీ వాదాలు వినిపించండి అంటారు. ఎవరి వాదం కరెక్ట్ అవుతుందో ఆ కరెక్ట్ అయిన వాదం ఉన్నప్పుడు అది కింద పడుతుంది. అలా చెప్పినప్పుడు అందరూ పండితులందరూ వచ్చారు. ఒక పెరియాడు వాళ్ళు విష్ణుచిత్తులు వారు, అప్పటికి పెరియాడు వారి పేరు లేదు, విష్ణుచిత్తులు పేరు కాస్త ఎప్పుడో మాలికలు అల్లుకుంటూ ప్రమాణం సమర్పించేవారు కదా. ఒకరోజు రాత్రి కూడా వీరు సొంతంలో కనబడ్డారు. కనిపించి పెరియాడు వారే మీరు వెళ్ళారండి, ఒక 10 నిమిషాల సమయం పర్వాలేదు, పర్వాలేదు, మీరు వెళ్ళి ఆ సభలో వాదించాలి అంటే స్వామి దాసుడికి పుష్పమాల కైంకర్యం తప్ప పెద్ద వేరే తెలియదు, కొంచెం తెలియదు, ఆ సభలో కూడా తెలియదు అంటే ఏం పర్వాలేదు, 4 నేను ఉంటాను, మీరు వెళ్ళండి అని స్వప్నంలో కనిపించి చెప్పారు. వీళ్ళు కాస్త వెళ్ళారు. వెళుతూ ఉంటే విష్ణుచిత్తులు వారు వస్తుంటే ఓ పూలమాలలు కట్టేవాళ్ళు కూడా సభకు వచ్చారే అని కొంతమంది ఇలా ఎద్దేవా చేసినట్టుగా చూశారన్నమాట కదా. పూలమాలలు కట్టేవాళ్ళు కూడా సభకు వచ్చారే. పెరియాడు వారు మహా సాత్వికులు. కృష్ణుడు వచ్చారు, కూర్చున్నారు. అందరూ వాళ్ళ తత్వాన్ని పెట్టుకుంటూ వచ్చారు. ఒకడు రుద్రుడు అన్నాడు, ఒకడు బ్రహ్మ అన్నాడు, ఒకడు ఇంద్రుడు అన్నాడు, ఒకడు చంద్రుడు అన్నాడు, ఒక దుర్గా అన్నాడు, దేవి అన్నాడు. అంతే ఆ మూటే కింద ఈయన వంతు వచ్చింది విష్ణుచిత్తులు అయ్యా సాధించండి అని. వేద ఇతిహాసాలు పురాణాల్లో ధర్మశాస్త్రాల్లో ప్రముఖంగా తెలియబడిన స్వామి ఎవరు? శ్రీమన్నారాయణ భగవంతుడు ఒకటే కదా. ఆయన నుంచే దేవతలు వచ్చారు కదా. అవన్నీ కూడా సప్రమాణంగా నిరూపించారు ప్రియాడు. అప్పుడు ఆ మూట కింద పడిపోయింది. అప్పుడు జయ ధ్వానాలతోని ఏది అంబారీ మీద ఈ విష్ణుచిత్తుల వారిని ఊరేగిస్తుంటే నా శిష్యుడు ఇంత గొప్పగా వాదం చేశాడు అని శ్రీదేవి భూదేవి సమేతుడై గరుడ వాహనుడై శ్రీమన్నారాయణ రాగానే దర్శనం ఇస్తారు. రాగానే స్వామి కనిపించగానే మనకు కావాల్సిన కోరికలు చిట్టాలు ఇవన్నీ విప్పేసుకొని మనవడి పెళ్లి మనవరాళ్ళు ఇవి ప్రమోషన్స్ ఇవన్నీ ఏమీ అడగలేదు. పోనీ జ్ఞాని కదా, మోక్షడుగుతాడా అది కూడా అడగలేదు. శుద్ధమైన ఈ లోకానికి ఎందుకు వచ్చారు స్వామి, ఈ కంటి చూపు పడితే నీకు దృష్టిలో వచ్చిందని பல்லாயிரத்தாண்டு பலகோடி 100,000 పల్లాణ తిండోల్ మణిమండ ఉన్ సేవడి చెవితిరుక్కాపు. ఓ స్వామి నీ పాదాలు తెల్లగా ఉండాలి స్వామి, నీకు మాకున్న సంబంధం పల్లాండు పల్ ఆండు అంటే సంవత్సరం, పల్ అంటే రకరకాల కొన్ని వేల వందల సంవత్సరాలు. పరమాత్మ చూసిన సందర్భంలో 100 ఎక్కువ 1000 ఎక్కువ 100 ఎక్కువ తెలియదు, తెలియడం లేదు. పల్లాండు కొన్ని సంవత్సరాలు పల్ ఆయిరత్తాండు కొన్ని వేల సంవత్సరాలు స్వామి నువ్వు బాగుండాలి. 1,00,00,100,000 కొన్ని కోట్ల సంవత్సరాలు నువ్వు బాగుండాలి స్వామి, కొన్ని 100 సంవత్సరాలు నువ్వు బాగుండాలి. ఇవన్నీ ముందు 100 చెప్పాలి, తర్వాత 1000 చెప్పాలి, తర్వాత 1,00,00,000 చెప్పాలి.
పరమాత్మను చూసిన ఆనందంలో స్వామి పల్లాడు నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, కోటి సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బాగుండాలి, నీకు మాకున్న సంబంధం బాగుండాలి. స్వామి ఎందుకు వచ్చారా ఈ లోకంలోకి? మా దృష్టి పడితే నీకు దోషం ఉంటుందా స్వామి? స్వామి పల్లాండు పల్లాండు, నీ చక్రానికి పల్లాండు, నీ శంఖానికి పల్లాండు, వాళ్ళ మంగళం పల్లాండు, నీ హృదయస్థానంలో ఉండి లక్ష్మీదేవికి పల్లాండు స్వామి. ఎందుకంటే భయపడుతున్నారు, నా చేతిలో చక్రం శంఖం ఉంది కదా స్వామి. అట్లా కాదు, శత్రువులు వస్తే చక్రం అక్కడ వెళుతుంది, వెళ్ళి మీ దగ్గరకు వచ్చే లోపల మీకేమో చెబితే స్వామి ఆ చక్రానికి పల్లాడు, స్వామి పాంచజన్యానికి పల్లాడు. దాని వైపు చూసి కూడా చెప్పడానికి ఇష్టం లేదు పెరియాడు వారికి. ఏమన్నారు? ప్రసన్నీయము పల్లాడు, చూస్తే నా దృష్టే పడుతుందేమో అని స్వామి ఆ పాంచజన్యానికి కూడా పల్లాడు స్వామి, పల్లాడు పల్లాడు. ఇది పెరియాడు వారి దృష్టి. ఇది విష్ణు చిత్తుల ప్రేమ పరమాత్మ అంటే. ఇది మంగళాశాసనం అంటే కదా. అటువంటి వారు అవతరించిన అక్కడ పరతత్వ స్థాపన చేసినటువంటి ప్రదేశం మధురై. గుర్తుపెట్టుకోండి, అళగర్ కోయిల్, అళగర్ కోయిల్, సుందరమైన వాడు శ్రీమంతారాయణ తప్పక చేయించారు. దక్షిణ దేశంలో కూడా ఒక మధుర ఉంది కాబట్టి ఇక్కడ ఉత్తర మధురలో కూడా రాకుండా మనం కీర్తించినట్లయితే, ఆమె కీర్తించి నోరాల కీర్తించి ఒక పుష్పాన్ని విసిరి ఆడ నామాన్ని చెప్పి మనసులో చింతిస్తే మనకు మన పాపాలను నశిస్తుపోతాయి, మీరేం భయపడకనే చెప్తుంది కులదేవి. ఎలా దీనిలో ఉన్నటువంటి రసమైన విశేషాలు ఏంటి అనేది రేపటి రోజున మళ్ళీ కొంత దీపిగా మనం చూసి ఆరోపణ ఓకే ముగించచ్చు. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందనేదవే నందనందన సుందర్యై గోదాయ నిత్యమంగళం వేద వేదాంత వేద్యాయ మేఘస్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. స్వస్తి. అనేక మంగళాశాసనం శ్రీమతి